నిత్య సంరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రియులరా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయుచు ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృపావార్త దినవృత్తాంతాల 2వ గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం. నాకు కీడు రాకుండా దానిలోండి నన్ను తప్పించుము. క్రీస్తునందున్న దేవుని ప్రియులరా, భక్తుడైన ఎబ్బేజు తన తల్లి పెట్టిన పేరుకు వ్యతిరేకంగా తన సహోదరులందరికంటే అత్యధికంగా ఆశీర్వదించబడ్డాడు. గల కారణం ఈ గ్రంథంలో తాను చేసిన 4 వచనాల ప్రార్థన. దానిలో ప్రాముఖ్యమైనది, దేవా నాకు కీడు రాకుండా ప్రతి కీడులోండి నన్ను తప్పించుము అన్నాడు. కాబట్టి దేవుడు తన కృపను బట్టి బ్రతుకు దినములంట ఎబ్బేజు యొక్క జీవితంలో ఏ కీడు రాకుండా ప్రభు తప్పించాడు. క్రొత్త నిబంధన కాలంలో ప్రభు కూడా శిష్యులకు నేర్పించిన ప్రార్థనలో ఈ వాక్యం మనకు కనపడుతున్నది. నిశ్చయముగా మనం కీడులో పడకోకుండా, కీడు అనేది మన జీవితంలోనికి రాకుండా, అపాయముల్లో కీడులో నుండి ప్రభు మనల్ని తప్పించి కాపాడునట్లుగా ప్రభు విస్తారమైన కృప మనకు దయచేయునుగాక. దేవుని ప్రియులారా, మనకి కీడు రాకోకుండా, మనం కీడులో పడకోకుండా ఉండాలంటే కొన్ని వాక్యాలు మనం తప్పక అనుసరించవలసిన వరమై ఉన్నాం. అవేంటో బహుగా మనం ధ్యానించి శ్రద్ధగా ఆలకించాలి. మొట్టమొదటి మాట, దానియేలు గ్రంథంలో భక్తుడైన దానియేలు ఇలాగ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవా, ఏ దేశ జనులకు రానంత కీడు మా దేశంలోకి వచ్చింది. కారణం ఏంటో తెలుసా? మా జనులు నీ మాట వినలేదు కనుక నీవు సమస్త కార్యముల విషయంలో న్యాయస్థుడై ఉండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదకి రాజేసితివి అంటున్నాడు. దేవుని ప్రియులారా, ఇశ్రాయేలుల చరిత్రను మనం చూస్తే అనేక సంవత్సరములు వారు భయంకరమైన కీడును అనుభవించారు. తొదకు బబులోను సామ్రాజ్యం చేత విపరీతమైన శ్రమను అనుభవించారు. కారణం ఏంటో తెలుసా? వారు యెహోవా మాటను వినక ఆయన మాట మీద తిరుగుబాటు చేశారు. అందుకై మాట మీద తిరుగుబాటు చేసినందుకు ప్రభు వారిని కీడుకు అప్పగించాడు. కీడు వారి మీదకి రాజేశాడు. ప్రియులారా, మీకు మీ కుటుంబాలకు కీడు రాకుండా ఉండాలంటే ప్రభు వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని వినండి, వాక్య ప్రకారమైన ప్రవర్తన కలిగి ఉండండి. తప్పక మీరు ప్రభు సన్నిధిలో కీడు నుండి తప్పించబడి కాపాడబడతారు. 2వ మాటను మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే, దావీదుకి ఎవరెవరైతే కీడు చేశారో వారందరి తలల మీదకి ప్రభు కీడును రప్పించారు. వాక్యములో మనం ఇలా చదివితే, నాబాలు దావీదుకు కీడు చేశాడు, అతని మీదకే దేవుడు ఆ కీడు తెచ్చాడు. అలాగే సౌలు దావీదుకి కీడు చేశాడు, సౌలు కుటుంబం మీదకి దేవుడు కీడు తీసుకొచ్చాడు. అంత మాత్రమే కాదు, షిమి అనేవాడు, అలాగే అబ్షాలోము, ఇలాగెందరో భక్తులు దావీదుకు కీడు చేసి ఆ కీడులో పడ్డారు. మనము కూడా ఇతరులకు కీడు చేసిన ఎడల ఆ కీడులో పడతాం. కాబట్టి మేలు చేత కీడుని చేయించి కీడులోని తప్పించబడాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. 3వ మాటను మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే, యేసుక్రీస్తు ఆయన సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 38 సంవత్సరాలు రోగి అయి ఉన్నవాడు స్వస్థత పొందిన తర్వాత మందిరంలోనికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఇలా బోధిస్తూ అంటున్నాడు, నీకు మరి ఎక్కువ కీడు కలగకోకుండా ఉండినట్లుగా నీవు ఇక పాపము చేయకొద్దు అని. ప్రియులారా, ఎవరైతే ఒకసారి రక్షించబడి ఆత్మ సంబంధమైన వరములను రుచి చూచి లోక సంబంధమైన పాపములో పడి ఆ పాపపు ఊబిలో చెక్కబడి ఆ పాపములో ఆనందించు వారైతే తప్పక వారికి మరి ఎక్కువ కీడు సంభవిస్తుందని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి పాపము చేయక పరిశుద్ధులమై నీతి యథార్థతలు కలిగిన వారమై ప్రభు సన్నిధిలో జీవించి కీడు నుండి మనం తప్పించబడాలి. 4వ మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అంటున్నారు. ప్రియులారా, ఆకాను, బిలాము, అనన్య సిపోరాలు, ఇస్కరియోతు యోధ, అనేక మంది భక్తులు పాడవటానికి, కీడులో పడటానికి, నశించడానికి గల కారణం మూలం ధనమే. ఆ ధనం వారిని నశించేటట్లుగా చేసింది. కాబట్టి మనం కీడులో పడుకోకుండా ఉండాలంటే ధనాపేక్ష పొరపాటున మన హృదయంలో ఉండకూడదు. 5వ మాటను మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే, యోనాను గురించిన ఆ గ్రంథంలో మనం చదివితే ఆ ఓడలో ప్రయాణిస్తున్న వాళ్ళు ఇలాగంటున్నారు, ఎవరిని బట్టి ఇంత కీడు మన మీదకి వచ్చిందని. యోనాను బట్టే కదా. యోనా వలన ఎందుకు ఆ కీడు అతని మీదకి, అతను ఉన్న ఓడ మీదకి వచ్చిందంటే యోనా దేవుని సన్నిధిలోంచి పారిపోతున్నాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలోంచి, ప్రార్థనలోంచి, ఆయన సహవాసులోండి ఎవరైతే దూరమైపోతారో వారు తప్పక కీడులో పడతారు. కాబట్టి ప్రతినిత్యం ప్రార్థిస్తూ ఆయన సన్నిధికి, ఆయన సహవాసానికి, అపోస్తుల సహవాసానికి మీరు దగ్గరగా ఉండండి. తప్పక మీరు సంరక్షించబడతారు. ఈ మాటలను బట్టి ప్రభు మనల్ని దీవించి ఈ మాటల ప్రకారం మనం జీవించుటకు ప్రయాసపడి కీడు నుండి మనల్ని తప్పించుటకు ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడైన దేవానికి స్తోత్రాలు. ఈ దినమున మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రాలు. ఎవరు కీడులో పడతారో స్పష్టంగా మీరు తెలియజేశారు. మేము కీడులో పడకుండా నీ వాక్యమును బట్టి జీవించినట్లుగా సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.